హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే వచ్చిందంటే చాలు మనకి ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలని, పిల్లలతో కలిసి తినాలని, ఆ సండేని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదండి. వేడి వేడిగా బిర్యానీ చేసుకొని దాంట్లోకి మటను, చికెను, ఫిష్ ఏదో ఒకటి చేసుకొని టయానికి అందరం కలిసి ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ ఒకే కుటుంబంలో సొంతగా మన చేతులతో ప్రిపేర్ చేసి మన పిల్లలకి వడ్డించుకుంటే ఆ ప్రేమ అనేది చాలా 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 విలువైంది. ఆ మూమెంట్ని మనం వివరించలేం. అబ్బా, పొగలు కక్కుతుంది కదా, పొగలు పొగలు వస్తుంది. బిర్యానీ, చికెను, మటను, పిల్లలు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా. వెయిట్ చేస్తున్నారు, చూడండి ఎలా చూస్తున్నారు. మా కోడళ్ళేనండి భోజనానికి సిద్ధం అయ్యారు. ప్రేమగా వాళ్ళ డాడీ ఆనియన్స్ కట్ చేసి, నిమ్మకాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టాడు. పెట్టి పెరుగు చట్నీ చేశారు. బాగా పెరుగు చట్నీ చూడండి, పెరుగు చట్నీ చేసి అక్కడ రెడీ పెట్టాడు పిల్లల కోసం. పిల్లల కడుపు నిండా తినాలని. సండే తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా కానీ సండేని మొత్తం ఫ్యామిలీతో గడిపినట్లయితే ఆ సమయం చాలా విలువైంది. ఆ ప్రేమానుబంధాలు పెరగటానికి ఇదొక మూల కారణం కదండి. మరి వాళ్ళమ్మ సిద్ధమైందండి ఇంకా భోజనం వడ్డించటానికి. మనం బిజీ లైఫ్లో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఏదో ఒక వర్క్, జాబు అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇట్లా చేస్తూ మనకి సండే ఒక్కరోజే మనకు దొరికేది, పిల్లలకైనా తల్లిదండ్రులకైనా. ఆ రోజుని మనం పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లంచ్ ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి ఒకేసారి భోజనం వడ్డించుకొని తింటే ఆ మూమెంట్ చాలా వేరుగా ఉంటుంది. తల్లిదండ్రులు లేనోళ్ళు ఎంతమందో, పిల్లలు లేనోళ్ళు ఎంతమందో, అట్లా దేవుడు మనకి అన్నీ అనుకూలపరిచాడు. తల్లిదండ్రులు, పిల్లలు, ఫ్యామిలీ బాధ్యతలు ఇవన్నీ ఉంటేనే ఫ్యామిలీ అనేది. తల్లిదండ్రులు లేని వాళ్ళకి పిల్లల్ని అడిగామంటే వాళ్ళు ఆ బాధని చెప్పలేరు, వివరించలేరు అన్నమాట. అదే తల్లిదండ్రులకి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. పిల్లలు లేని వాళ్ళ జంటని అడిగితే పిల్లలు లేరండి మాకు అని ఎంతో బాధగా ఆ బాధని వ్యక్తపరుస్తారు. అలా కాకుండా మనకు దేవుడు అన్నీ అనుగ్రహించాడు, పిల్లల్ని, ఫ్యామిలీని. ఆ ఫ్యామిలీని మనం కాపాడుకుంటూ పిల్లలతో గడిపి ఆ సమయాన్ని, ఆ భోజనాన్ని మనం ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఆ మూమెంట్ అనేది ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ మనం దాన్ని వివరించలేము, వెలకట్టలేము కదండి. తండ్రి అనేది కష్టపడి వస్తాడు పనిచేసి, అలాగే ఆ తెచ్చిన సంపాదనని భార్య అనేది ఆ ఇంటి యజమానురాలని సూపర్గా వండి పిల్లలకు పెట్టి బాధ్యతగా ఉంటే ఆ లైఫ్, ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఏదైనా వండినప్పుడు పిల్లలు సూపర్ మమ్మీ అంటే చాలు, మనకి ఆ ఫీలింగ్ అనేది అస్సలు చాలా బాగుంటుంది. దాన్ని వివరించలేమన్నమాట. ఆ తల్లి కొసరి కొసరి వడ్డిస్తూ పిల్లల కడుపు నిండా తినటం అనేది కళ్ళారా చూస్తూ చేతి నిండుగా వడ్డిస్తూ ఉంటే ఆ మూమెంట్ చాలా బాగుంటుంది కదా, వివరించలేనిది. పిల్లలు చూస్తూ, తల్లి వైపు చూస్తూ, బేబీ వైపు చూస్తూ ఉన్నా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.